ఈరోజు అమావాస్య కారణంగా ఎంతో అంగరంగ వైభవంగా అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక జాతరలాగా లేదు, ఇక్కడ ఒక పండగలాగా అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా జన సందోహంతో అయితే ఇక్కడ ఈ క్షేత్రం నిండిపోయింది. ఎటు చూసినా భక్తులతో అయితే నిండిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, బాణాసంచారం కూడా అయితే కాలుస్తూ ఉన్నారు. ఏ ఊరన్నా నిందు? సార్ మా ತುಮಕೂರು జిల్లా మధుగిరి తాలూకు తిప్పాపుర గ్రామం అంట మా ఊరు. మేము ఈ రోజుకి 8వ వారము. పర్వాలేదు, ఇక్కడంతా దేవుడు భారీ శక్తి ఉంది. కాటేరమ్మ, కాళికామ్మ దేవి, వసుకోటతో కమళీపుర అంటే ఈ ఊరు. ఇది మీరు అన్నట్లా ప్రతి దినము ఒక జాతర టైప్ ఉంది. విశేషంగా జనాలు లక్ష గట్లే జనాలు వస్తూ ఉండరు. సుమారు జనాలు ఈ జాగా ప్లేస్ అట్లది అనిపిస్తుంది. ఈ జాగా మహిమే అందరికీ మంచిది జరుగుతూ ఉంది. మాకు కూడా మంచిది జరుగుతూ ఉంది అంట నా అభిప్రాయము. మంచిది అవుతూ ఉంది అంట సార్ ఈ ప్లేస్లో. ఇంకా జనాలు కూడా ఇక్కడ వస్తే మంచిది. ఇదంతా 108 రౌండ్లు వేస్తాం మేమంతా. నార్మల్గా గంగమ్మ జాతర అంటే ఒక రోజుతో ముగిసిపోతుంది. కానీ ఇక్కడ కాటేరమ్మ తల్లి దేవస్థానంలో అయితే ప్రతి వారము, ఆదివారము, శనివారం మరియు శుక్రవారంలో అయితే జన సందోహంతో అయితే దేవస్థానం ఎప్పుడూ కూడా కిటకిటలాడుతూ ఉంటుంది. అనుకున్న కోరికలు ఖచ్చితంగా ఇక్కడ జరిగే కార్యక్రమం వచ్చేసి బెంగళూరులో జరుగుతున్న కాటేరమ్మ ఆలయంలో ఎర్ర మిరపకాయలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 10 అయినా సరే భక్తాదులందరూ శ్రద్ధగా పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే సంతానం లేని వారు, ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటే తప్పక వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనేది భక్తాదులందరి అభిప్రాయం అన్నమాట. అందుకనే ఇక్కడ భారీగా భక్తులు మీకు కనిపిస్తున్నారు. ఇక్కడ విరుగుతున్న ఈ ఎర్ర మంట, ఎర్ర మిరపకాయలను ఉపయోగించి ఈ మంటను సృష్టించారు. ఇది చాలా ప్రత్యేకమైన కార్యక్రమం. ఇది వచ్చేసి బెంగళూరులో కంబలీపుర అనే దగ్గర అస్కోటి అనే ప్రాంతంలో అయితే అమ్మవారి ఆలయం అయితే ఉంది. ఈ ఆలయంలో అయితే విశేష కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. భక్తాదులందరూ పాల్గొన్నారు. అలాగే మిగతా వాళ్ళందరూ పాల్గొనాలి అనుకుంటే ఆలయానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ వెలుగుతున్న హోమం చాలా ప్రత్యేకమైనది. ఎవరైతే తమ కోరికలు నెరవేరాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ హోమానికి నమస్కారం చేసుకొని కామెంట్లో మీ కోరికనైతే రాయండి. తప్పకుండా కాటేరమ్మ అయితే మీ కోరిక నెరవేరుస్తుంది. ఇక్కడైతే ఎంతోమంది భక్తాదులు అయితే ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఈ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది. అయినప్పటికీ జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏం విశేషము, ఎందుకు వస్తున్నారు ఈ విధంగా అనేది అయితే మనం ఇక్కడ ఉన్న భక్తాదులను అయితే అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము ఏడునల్లి నుంచి వస్తున్నాం. ఏడునల్లి నుంచి అమ్మ. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పుడు? మేము 9 వారాలు అయింది. మాది 9 వారాలు లాస్ట్ వారము. దానికోసం ఇక్కడ కోరిక ఆడుకోపోవాలనేసి వస్తున్నాం. నార్మల్గా 9 వారాలు ఇక్కడ ముడుపు కడితే అనుకున్న జరుగుతుంది అని అంటారు. ఇప్పుడు వరకు మీకు కట్టడంతో ఏమన్నా అనుకూలంగా ఉందా ఏమమ్మా? ఇక్కడ పర్వాలేదు, మాకు వచ్చి కట్టినాక పర్వాలేదు కొంచెం. దానికోసం వచ్చినాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము ఇక్కడే బెంగళూరు మారతల్లి ఇంకో. మేము మా పాపకి మ్యారేజ్ కావాలా అంటుండే, ఇవి ఎక్కువ సంబంధాలు వస్తూ ఉండే. మా పాపకి ఇలాగనే ఉండాలి, ఇలానే ఉండే ఆయమ్మ ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే. అలాగనే 9 వారాలు కడితే పొదవరకు ఆయమ్మ కోరికని ఎట్లా సంబంధం వచ్చే
ఆల్రెడీ ఇప్పుడు సెట్ అయిపోయా. చిన్నోడు BE MBS వేసుకొని ఫారిన్లో USAలో ఉన్నాడు. మా పాప అలాగనే కోరుకొని ఉండే, అలాగనే ఆయా. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 15, 16 మ్యారేజ్. 9 వారాలు కరెక్ట్గా కట్టేస్తే 10వ వారం 11వ వారంకి మా బిడ్డకి సెట్ అయిపోయా. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఖచ్చితంగా 9 వారాలు అయితే ఎవరైతే ముడుపు కడతారో వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఇన్ని రోజులు మనమైతే విన్నాం. ఇప్పుడైతే లైవ్లో ఎగ్జాంపుల్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా జరిగిందని చెప్పేసి 10వ వారం ఇక్కడ ముడుపు కట్టడం కూడా జరిగింది. అలానే ఈరోజు అమావాస్య కారణంగా ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. సో దాంట్లో కూడా ఇక్కడైతే భక్తాదులు పాల్గొన్నారు. అంతేకాదు మా పాపకి ఇంకా మంచి పోస్ట్ కావాలా అనేసి ట్రై చేస్తూ ఉండే. వార్నర్ బ్రోస్ డిస్కవరీలో మంచి పోస్టే సిక్కే మా పాపకి. ఈ 2 ఒకేసారి డబల్ ధమాకతర. మీరు అనుకున్న కోరికలు అయితే ఇక్కడ తీరాయి అంటున్నారు. 2 కోరికలు మా పాపకాయ. మంచి జాబు సిక్కే, మంచి సిన్నోడు ఫారిన్ USA సిన్నోడే సిక్కే, అంతే 2 సెటిల్ అయిపోయా. అంటే ఇప్పుడు వచ్చే భక్తాదులకి మీరు ఏం చెప్పగలుగుతున్నారు? అంటే వచ్చే భక్తాదులకి ఏమైనా చెప్పగలుగుతారా మీరు ఇక్కడ? నమ్మండా, దేవుని నమ్మండా, జనాలు నమ్మదండా. ఖండితంగా మన అనుకోని కోరికే మనుషులకు చెప్తే ఇంకా ఖండం అవుతాము. దేవునికి వచ్చి చెప్పండా, మీ కోరిక నెరవేరుతుంది. ఖండితంగా దేవుని ఎప్పుడు నమ్మండా. అవును, మాకు చాలా మంచిదయింది. మీరు రండా, మీ కష్టాలంతా చెప్పండి అన్న. 9 వారాలు వచ్చినాము. మా కర్తవ్యం ముగిసింది. కర్తవ్యం 9 వారాలు వచ్చినాము. మా కర్తవ్యం అన్నీ ముగిసింది. పేపర్ వస్తుంది శనికంట మేము, అది రెడీ అయింది. పేపర్ వచ్చింది. మా కర్తవ్యం మేము చెప్పుకొని అంతా రెడీ అయింది. అనుకున్నట్టుగా జరుగుతున్నాయని చెప్పి వచ్చే భక్తాదులు వాళ్ళకి బంధువులు వాళ్ళందరికీ కూడా పిలుచుకొని ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది.